శివాయ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను అవధూత వెంకయ్య స్వామి గురించి చెప్పబోతున్నాను నాయన. వెంకయ్య స్వామి గురుదేవులు, వెంకయ్య స్వామి అవధూత గురుదేవులు. ఆయన సాక్షాత్తుగా గురువు లేరని చెప్పని అందరూ అనుకుంటుంటున్నాయన. సాక్షాత్తు అవధూత వెంకయ్య స్వామికి గురువు గారు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరికి కూడా గురువు గారు ఉంటారు నాయన. కొంతమందికి తెలియదు నాయన అయ్యి, కానీ ఆ మహానుభావుడు అవధూత వెంకయ్య స్వామికి గురువు గారు ఉన్నారు. పెంచుల కోనకి ఒకానొక టైములో మహానుభావుడు పోయి తపస్సులో కూర్చున్నప్పుడు కన్నమహర్షి స్వామి సాక్షాత్తుగా దర్శనం ఇచ్చాడు నాయన ఆయనకి. కన్నమహర్షి స్వామి గురుదేవులు సాక్షాత్తు దర్శనం ఇచ్చి, నాయన వెంకయ్య లేనాయన, నీకోసం వచ్చినాను నాయన, నేను నీకు గురోపదేశం చేసేదానికి వచ్చినాను నాయన అని చెప్పునని కన్నమహర్షి స్వామి చెప్పి, అప్పుడు ఆయనకి మంత్రాన్ని నామబోధన చేసిండు నాయన. ఆయనకి ఇచ్చిన మంత్రం ఏందో తెలుసా నాయన? ఓం నారాయణాది నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ విష్ణు నారాయణ, ఓం నారాయణ శ్రీమన్నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ బ్రహ్మనారాయణ, ఓం నారాయణ శ్రీమన్నారాయణ అని చెప్పనని ఆ మహానుభావుడికి ఆయన ఆ విధంగా బోధన చేసిండు. కన్నమహర్షి స్వామి బోధన చేసిండు కాబట్టి ఆయన ఎప్పుడు నిరంతరం ఆయన ఆత్మలో అదే మంత్రాన్ని జపం చేసుకుంటా వచ్చిండు. జపం చేసుకుంటా రాబట్టి ఆ మహానుభావుడికి సిద్ధి పొంది నీటి మీదనే ఆయన నడిచిపోయేది, నీటి మీదనే యజ్ఞాన్ని వేసేది. కానీ ఎవ్వరికి కనపడకుండా చేసేది ఆ యజ్ఞాన్ని. ఎవరో ఆయన శిష్యులు ఒకరు ఇద్దరు చూస్తే, నాయనా నాయనా మీరు చూడకూడదు నాయన, ఆ హోమాన్ని చూడకూడదు, మీరు అవి చూడకూడదు, నేను చేసేటి అవి దుష్టశక్తుల కోసం చేస్తున్నానైనా, నేను ఆ యజ్ఞాలు చేస్తున్నానైనా అని చెప్పనని చెప్పేది అవధూత మహానుభావుడు వెంకయ్య స్వామి. ఎంత గొప్ప మంతుడు ఆయన. ఆయన్ని మనం ప్రతిరోజు స్మరణ చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకోవాలి నాయన. కనిపించేది భగవంతుడు ఎక్కడో కాదు నాయన, అవధూతుల రూపాల్లోనే కనిపిస్తారు నాయన. హరి ఓం నమః శివాయ.